మొత్తంగా ఏపీలో కొత్తగా మంత్రులకైతే శాఖలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అయితే అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించడం జరిగింది? పద్మ ప్రస్తుతానికి అయితే ఏదైతే ఏపీలో ఈ మంత్రుల కేటాయింపు అనేది కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల శాఖలను అయితే కేటాయించారు. దీనికి సంబంధించి అయితే ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అలాగే దాంతోపాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, అది ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఆయనకు అప్పగించడం జరిగింది. అలాగే ముఖ్యంగా అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, అలాగే నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ అండ్ కమ్యూనికేషన్ శాఖను అప్పగించడం జరిగింది. మరోవైపు సత్యకుమార్కు ఆరోగ్య శాఖ కేటాయించారు. పొంగనూరు నారాయణకు పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ. గతంలో కూడా ఈయన ఇదే శాఖలో విధులు నిర్వహించారు. అలాగే మరికొన్ని శాఖలు చూసినట్టయితే కనుక ఇప్పటికే ఏదైతే గతంలో ఊహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో శాఖల కేటాయింపులో ఈసారి ఆచితూచి ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇటు కొల్లు రవీంద్రకు మైన్స్ అండ్ జియాలజీ శాఖని అప్పగించడం జరిగింది. అలాగే ఇటు నాదెండ్ల మనోహర్కు ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖను అప్పగించడం జరిగింది. మరోవైపు చూస్తే ఇటు అనిత వంగలపూడికి ఇది హోంశాఖను అప్పగించడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కరికి కూడా శాఖలు అయితే ఇప్పటికీ కేటాయిస్తూ వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే ఈరోజు కేటాయించిన శాఖలకు సంబంధించి వారంతా కూడా ఈ రోజు నుంచే పూర్తి స్థాయి బాధ్యతల్లోకి వెళ్ళాలి. అయితే వారు మంచి ముహూర్తం చూసుకుని శాఖల్లో బాధ్యతలు తీసుకుంటారు అన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వారికి సంబంధించినటువంటి ఛాంబర్లను కూడా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి మంత్రుల ఛాంబర్లన్నింటినీ కూడా ఖాళీ చేపించారు. అయితే ఇప్పుడు కొత్తగా కొలువు తీరేటువంటి మంత్రులందరికీ కూడా ఆ యొక్క ఛాంబర్లను అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. బహుశా వీరు ఈరోజు లేక రేపటి నుంచి వీరంతా కూడా తమ శాఖల్లో కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే బాధ్యతలు తీసుకునే సమయంలో ఒక మంచి ముహూర్తం చూసుకుని బాధ్యతలు తీసుకుంటారన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క శాఖలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎదురు చూసినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు శాఖలను అయితే కేటాయించారు. అయితే ఇప్పుడు వీరందరికీ కూడా ఏదైతే వారి బాధ్యతలకు సంబంధించి సక్రమంగా నిర్వర్తించాలని ఏదైతే ప్రజాభిప్రాయం మేరకు ప్రజల అభిష్టం మేరకు పనిచేయాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. అయితే ఏడుకొండలు ఇటు జనసేనకు కావచ్చు, అటు బీజేపీకి కావచ్చు, ఎన్ని శాఖలు కేటాయించారనుకోవాలి? అంటే జనసేనకి చూస్తే ఇప్పుడు ఏదైతే ముగ్గురికి మంత్రి పదవులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ముగ్గురికి కూడా ఎప్పుడు ఏదైతే ఇటు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అలాగే పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ని శాఖలను ఇన్ని బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ బాధ్యతలను అప్పగించారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద అటు ఏదైతే ఈరోజు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ మరొకసారి తమకు కేటాయించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులతో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ శాఖల కేటాయింపుతోటి అందరూ కూడా ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రేపటి నుంచే పరిపాలన పూర్తి స్థాయిలో మంత్రులు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా ముందు సమన్వయం చేసుకుని వారితో ముందుగా భేటీ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. మొత్తంగా అయితే ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కింజారపు అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ మంత్రిగా శాఖనైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా ఒక శాఖనైతే కేటాయించడం జరిగింది. నాదెండ్ల మనోహర్కి పౌర సరఫరాల శాఖనైతే కేటాయించారు. అదేవిధంగా బంగల్పూడి అనితకు హోంశాఖ మంత్రి పదవినైతే కేటాయించినట్లుగా అయితే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖనైతే కేటాయించారు.
ఎన్ఎండి ఫరూక్ కి న్యాయ శాఖనైతే కేటాయించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో మంత్రులకైతే శాఖలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక శాఖను తీసుకున్నట్లయితే ఉరవకొండ నియోజకవర్గం పయ్యావుల కేశవకైతే కేటాయించినట్లుగా అయితే తెలుస్తా ఉంది. అదేవిధంగా రెవెన్యూ శాఖను అనగాని సత్యప్రసాద్ రేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ శాఖనైతే కేటాయించారు. అదేవిధంగా కొలుసు పార్థసారథికి ఐఎన్పిఆర్ శాఖనైతే కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈయన న్యూజివీడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా కొణిదెల పవన్ కళ్యాణ్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలైతే కేటాయించినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా ఏపీ మంత్రులకైతే శాఖలను కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు ఏపీ డిప్యూటీ సీఎం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖనైతే కేటాయించారు. ఇక అదేవిధంగా కొల్లు పార్థసారథికి ఐఎన్పిఆర్ శాఖనైతే కేటాయించినట్టుగా అయితే తెలుస్తోంది. అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు దగ్గర అయితే సాధారణ పరిపాలన శాఖ శాంతి భద్రతలను ఆ శాఖలను ఆయన దగ్గరే ఉంచుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా పర్యావరణ అడవులు ఈ శాఖలను అయితే కేటాయించడం జరిగింది. నారా లోకేష్ కు మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ శాఖనైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా కింజారపు అచ్చెన్నాయుడికి వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖనైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొల్లు రవీంద్రకు గనులు అండ్ జియాలజీ ఎక్సైజ్ శాఖనైతే కేటాయించడం జరిగింది. ఈయన మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖనైతే కేటాయించడం జరిగింది. ఈయన తెనాలి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అదేవిధంగా బంగల్పూడి అనితకు హోంశాఖ విపత్తు నిర్వహణ శాఖనైతే కేటాయించినట్లుగా అయితే తెలుస్తోంది. ఇక ఎన్ఎండి ఫరూక్ అయితే న్యాయ శాఖనైతే కేటాయించినట్టుగా తెలుస్తుంది. న్యాయశాఖతో పాటు మైనార్టీ వెల్ఫేర్ శాఖను కూడా కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇక అదేవిధంగా పయ్యావుల కేశవ్ చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక శాఖనైతే కేటాయించినట్లుగా అయితే తెలుస్తా ఉంది. ఇంకా అదేవిధంగా రెవెన్యూ శాఖను తీసుకున్నట్లయితే అనగాని సత్యప్రసాద్ కు కేటాయించారు. ఈయన రేపల్లె నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థి. అదేవిధంగా కొలుసు పార్థసారథి ఐఎన్పిఆర్ శాఖనైతే కేటాయించడం జరిగింది.